బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నపల్లి పంప్ హౌస్ ను సందర్శించిన తర్వాత రాష్ట్ర ప్రజల్లో ఒక ఆలోచన మొదలైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సర్కార్కు చేతకాక ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రైతులకు ఇబ్బందులు ఉన్నా పట్టించుకోకుండా కన్నపల్లి పంప్ హౌస్ నుండి నీళ్లు వదలడం లేదని ఆయన అన్నారు. తక్కువ కాలంలోనే కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. ముఖ్యంగా ఈరోజు ఆలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి ఇచ్చేసిన ఆలేరు మాజీ శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొంగిడి సుందరమేంద్ర రెడ్డి గారికి, అట్లాగే ఆలేరు మాజీ శాసనసభ్యులు పూర్వ లక్ష్మణ గారికి, మా మండల అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, పట్టణ అధ్యక్షులు మల్లేష్ గారికి, మా మాజీ చంద్రశేఖర్ గారికి, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా నమస్కారం. మన ప్రభుత్వం పోయి 2.5 సంవత్సరాలు అయింది. ముఖ్యంగా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ రేవంత్ సర్కార్ మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మనం పార్టీ కార్యాలయం నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ప్రారంభించుకోవడం చాలా శుభదాయకం. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు నిన్న మొన్న మనం చూసిన విషయానికి వస్తే, మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కన్నెపల్లి పంప్ హౌస్ విజిట్ చేసిన తర్వాత రాష్ట్రంలో ప్రతి రైతు కూడా దాని గురించి ఆలోచిస్తాను. రేవంత్ రెడ్డి సర్కార్కు చేత కాక ప్రజల మైండ్ సెట్ ను డైవర్ట్ చేయడం కోసం, రైతులు ఎంత ఇబ్బందులు ఉన్నా వాళ్ళ కోసం పట్టించుకోకుండా కేవలం అక్కడ రిజర్వాయర్లో బ్యారేజ్లో నీళ్లు నింపితే భద్రాచలం పుట్టుకపోతుంది, లేదా ఇంకా ఏదో అవుతుంది, అవే పిచ్చి పిచ్చి మాటలు. ఏ పిచ్చి పిచ్చి మాటలు మన ప్రభుత్వం మీద, మన కేసీఆర్ గారి మీద మాట్లాడి అధికారంలోకి వచ్చిర్రో ఆ పిచ్చితనం ఇంకా పోవడం లేదు. ఎందుకంటే ప్రజలు ఒకసారి నమ్మిరు, ఇంకా నమ్మడానికి సిద్ధంగా లేదు. తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎలినోవా వచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీళ్లు పంపు చేయమని చెప్పి మనం కోరితే ఆ నీళ్లు రిజర్వాయర్లో పెట్టుకుంటే ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో కొట్టుకపోతుంది అని కల్లిబొల్లి కబుర్లు చెప్పుకుంటే ఈ రకంగా కాలం వెళ్ళబుస్తా ఉంటాడు. ఆయన పెట్టుకున్న సభకు, ఆయన మాట్లాడే మాటలకు ఎలాంటి సంబంధం ఉండదు. ఆయన రైతు బంధు ముగింపు సందర్భంగా నిన్న ఖమ్మంలో మీటింగ్ పెట్టిండు. ఆ భాష ఎంత చిల్లర భాష ఉందో. రేవంత్ రెడ్డి గారు, మీరు మాకు ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా దాఖలించడం మాకు ఒక శనిలాగా భావిస్తాను. కనీసం మీకు మాట్లాడడం రాకపోతే ఏదైతే మీ ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లు రాసిస్తారో ఆ స్క్రిప్ట్ చదివితే చాలు, మేము సంతోషపడతాం. మీకు వచ్చిన లేనిపోని కథలను చెప్పుకుంటా తెలంగాణ ప్రజలు వినకూడని మాటలు, వినరాని భాషను మీరు మాట్లాడడం మేము సిగ్గుపడతాము. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తక్షణమే మీ భాషను మార్చుకోవాలి. అట్లాగే మనం మన రాష్ట్రం ఏర్పరచుకునే కంటే ముందు నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పాటు చేసుకున్నాం. ఇది యావత్ దేశానికి కూడా సంబంధించిన విషయం, తెలుసు అందరికీ. నిధులు మొత్తం నీ కుటుంబానికి తరలి వెళ్తా ఉన్నాయి. నీ అన్నదమ్ములు, నీ గురువు గారైన చంద్రబాబు నాయుడు దోపిడీ చేయడం కోసం నిధులు వెళ్ళిపోతా ఉన్నాయి. అట్లాగే ముఖ్యంగా మన తెలంగాణ రైతాంగానికి సంబంధించిన నీళ్లను కిందికి గోదావరిలో వదిలిపెట్టేసి ఆంధ్ర ప్రజల రైతు బాగోగుల కోసం, మీ కుటుంబం అక్కడ కూడా ఉంది కాబట్టి వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడడం కోసం మన తెలంగాణ రైతుల పుట్టగొట్టి మన నీళ్లను ఆంధ్రాకు తరలి వెతకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ఆలోచించండి. మా మాజీ విశ్రాంత ఉద్యోగులు, ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నారు, ఎలాంటి నష్టం లేదు, ఏ నష్టం జరిగినా సరే మా పార్టీ మేము బాధ్యత తీసుకుంటాము. నీళ్ళని ఇప్పటికైనా సరే కన్నెపల్లి పంప్ హౌస్ల ద్వారా మన రిజర్వాయర్ను నింపుకొని మన రైతాంగానికి సంతోషపెట్టడం కోసం ఇమ్మీడియట్లీ తక్షణమే మీరు చర్యలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా మీరు గమనించండి, మన రిజర్వాయర్లో కేసీఆర్ గారి ప్రభుత్వం పోయేటప్పటికీ మన కొండపోచంపల్లి కానీ, మల్లన్న సాగర్ కానీ, ఎల్లంపల్లిలో కానీ, మిడ్మానర్లో కానీ, సుందిలో కానీ, వీటిలో మనం నింపిన నీళ్లను పోయిన సంవత్సరం ఇక్కడుండే శాసనసభ్యులు నేను నీళ్లు విడుదల చేసినాను, ఇవి శ్రీరామ్ సాగర్ నుండి వచ్చినాయి, పోచంపల్లి రిజర్వాయర్కి వచ్చినాయి, ఇవి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధం లేదని నానా రకాల కథనాలు మీరు పత్రికల్లో రాయించుకున్నారు. మరి ఐలయ్య గారు, ఒకవేళ మీరు మాట్లాడేది నిజమే అయితే మరి ఈ రోజు కూడా మన రైతాంగాన్ని నీళ్ళు తీసుకురండి. అప్పుడు మీరు చెప్పింది ఎల్లంపల్లికి వెళ్ళి తెచ్చారా, నిజాం సాగర్కి వెళ్ళి తెచ్చారా అనేది ఈ ప్రజలు అంటారు. కుండలో ఉన్న నీళ్లను నిమ్మలంగా తాగేసిండు, పేరు చెప్పుకున్నారు. ఈ రోజు కళ్ళు వెళ్ళు లేకుండా వేరే కార్యక్రమాలు డైవర్ట్ చేస్తారు. ప్రతిసారి కూడా మనం అడిగేది